నేను ఎర్ర కాగడ మల్లె మామూలుగా కాగడ మల్లి తెచ్చుకున్నానండి మొక్కలు. చూడండి, ఇది కాగడ మల్లి అంటే మనం బెంగళూరు మల్లెలు కూడా చెప్తాము. ఇవి వాసన ఉండవు, కానీ పూలు మాత్రం నేను తెచ్చి 15 రోజులు అయిందండి. మొత్తం ఈ విధంగా మనం ఇది మాత్రమే ఉంది నాకు కొమ్మ. ఇదంతా కూడా బాగా స్ప్రెడ్ అయిపోయిందండి, బాగా ఎక్కువైపోయింది కొమ్మలు వచ్చేసి. అంటే మనం ఎంత మట్టిని ఎంత బాగా వేసుకుంటామో మట్టిలో అన్ని కలిపి, అదే విధంగా మనము ఫెర్టిలైజర్ కూడా వారానికి ఒకసారి ఇస్తూ ఉంటేనే మనకు మొక్కలు బాగా ఈ విధంగా తయారవుతాయి. చూడండి, ఉదయం కోసారండి పూజకని, మళ్ళీ ఈ విధంగా మళ్ళీ మొగ్గతో మళ్ళీ విచ్చుకున్నాయి పూలు. ఇది తెల్ల కాగడ మల్లె అంటారండి, బెంగళూరు మల్లెని కూడా అంటారు. ఇది నేలలో అయితే ఇంకా విస్తారంగా వచ్చేస్తుందండి. ఇది టబ్ అయినా కానీ బాగానే వచ్చింది. ఇది ఎర్ర కాగడ మల్లె చూడండి, ఇది కూడా ఈ విధంగా మొగ్గలన్నీ వచ్చేసాయి. కానీ మనం ఏం చేయాలంటే ఎర్ర కాగడ మల్లెకి కానీ తెల్లగా దీనికి కానీ ఈ మొగ్గలన్నీ అయిపోయినాయి కదండి, దీన్ని మనం పించి చేసేయాలి. పించ్ చేసేస్తే మళ్ళీ మనకు కొత్త చిగురు అనేది వస్తుంది. దీనికి కూడా మొగ్గలు అయిపోయినాయి కాబట్టి మనము పించ్ చేయాలండి. పించ్ చేస్తుంటేనే మనకు కొత్త చిగురు వచ్చి మళ్ళీ మొగ్గలు వచ్చేస్తాయి. ఇది ఇట్లా పించ్ చేస్తూ ఉండాలి. ఇది విరజాజి అండి, బుష్ విరజాజి అని తీసుకున్నాను, కానీ మరి ఇలా వెళ్ళిపోతుంది. మరి దీనికి పందిరి వెయ్యాలా, బుష్ విరజాజిగా అట్లాగే ఉంటుందా అనేది తెలియట్లేదు. ఇది కూడా చాలా ఒకే రెమ్మ ఉండిందండి నా దగ్గర, ఒకటే ఉండేది. దానికి నేను నాటిన తర్వాత ఒక 4 రోజులకి మొత్తం కట్ చేసేయండి, ఈ కిప్ చేసేసాను ఇదంతా పైన. చేసేటప్పటికి ఇది మొత్తం ఇట్లా బాగా వచ్చేసింది. నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.